నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. పటాకుల దుకాణం పెట్టాలనుకుంటున్నారా? ఇవి మాత్రం మ్యాండేటరీ, కంపల్సరీ జాగ్రత్తలు పాటించాల్సింది. ఏవి ఆ జాగ్రత్తలు అని అనుకుంటే, ముందుగా పోలీసు అధికారుల అనుమతి మాత్రం, పర్మిషన్ మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా తీసుకోవాలి. కమిషనర్ గారు అయితే వెల్లడించారు. దీపావళికి టెంపరవరీ దుకాణాలు అయితే పెట్టాలనుకున్న వారు సంబంధిత ఆ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు తీసుకొని, అనుమతి తీసుకొని అయితే షాప్ పెట్టాలి. మరి దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసము సంబంధిత డివిజనల్ స్థాయి అధికారులను సంప్రదించాలి. ఎవరైనా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల నుండి అనుమతి లేకుండా పటాకుల దుకాణం వితౌట్ పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా పటాకుల దుకాణం పెట్టినట్లయితే వారిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారము కఠిన చర్యలు అయితే తీసుకునబడను. పటాకుల దుకాణాలకి ఈ క్రింద నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. మరి పటాకుల దుకాణం సంబంధిత ఖాళీ ప్లేస్లను పెట్టాలి. విత్ ఎన్ఓసి పర్మిషన్ తీసుకోవాలి. ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఉండాలి. మరి ఒక్క క్లస్టర్లో 50 షాపులకు అయితే మించి ఉండరాదు. ముఖ్యంగా జనాలు రద్దీగా ఉండే ప్లేస్లలో మరియు మీటింగ్ ప్లేస్లలో, అట్లాగే కళ్యాణ మండపాల్లో, ఫంక్షన్ హాల్లో కూడా పటాకుల దుకాణాలు పెట్టకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఫైర్కి సంబంధించిన అన్ని తగు చర్యలు అయితే తీసుకోవాలి. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ఫారంను సంబంధిత ఏసీపీ గారి కార్యాలయంలోనైతే ఇవ్వగలరని చెప్పేసి పోలీస్ కమిషనర్ చెప్తున్నారు.